హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ అన్నం అయితే ఎసురు పెట్టేస్తున్నారు. ఇవాళ అయితే మేము సమ్మర్ వెకేషన్ అని చెప్పి మా మామయ్య వాళ్ళ ఊరికి వచ్చాము. సో పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా, అన్నీ కట్టెల పొయ్యలే ఉంటాయి. బట్ ఇప్పుడు కాలంతో పాటు అందరు మారుతున్నారు కాబట్టి అందరు గ్యాస్ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈరోజు అయితే మేము కట్టెల పొయ్యి మీద చేపల కూర ఉండబోతున్నాము. దానికోసం అయితే మా అత్తమ్మ కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత ఇంకొంచెం మామిడికాయ అవన్నీ నీట్గా రెడీ చేసేసింది. సో చేపల కూర కోసం కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసింది. ఆయిల్ వేసేసాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసింది. ఉల్లిపాయలు తరిగినవన్నీ వేసేసింది. ఫ్రెష్గా అప్పుడే కోసిన కరివేపాకు కొంచెం వాష్ చేసేసుకొని వేసేసాము. నెక్స్ట్ అవి బాగా వేగిన తర్వాత కొంచెం తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాము. అవి కొంచెం వేగాక మామిడికాయలు ముక్కలు వేసేసుకుందాము. అవి బాగా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని మాత్రమే చేపల కూరల్లో వాడితే బాగుంటుంది. ఏ కూరలో అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారపొడి అయితేనే బాగుంటుంది. అందులో అన్ని మసాలాలు వేసి కలుపుకుంటాం కాబట్టి. సో మేమైతే అది ఎంత కూరకి సరిపడా మొత్తం వేసేసుకున్నాము. మొత్తం ఒక 3 to 4 గంటలు పడింది. సో ఒక 2 స్పూన్లు పసుపు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేసుకున్నాక సరిపడా చింతపండు రసం అయితే వేసేసుకుందాము. ముందుగానే నానబెట్టేసుకోవాలి చింతపండుని. సో అదంతా వేసేసుకొని నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద వండిన చేపల కూర తినబోతున్నానండి. కూరకి సరిపడా కల్లుప్పు మాత్రమే ఉపయోగించాలి. కల్లుప్పు వేసేసుకుందాము. ఈ పులుసు అంతా కొంచెం మరగనివ్వాలి. కొంచెం మరగనిచ్చేసాక అయితే ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నామో ఆ చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకుందాము. కూర మరుగుతున్న టైంలో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకుందాము. అందులో కొంచెం ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే వేసుకుందాము. కొత్తిమీర చల్లేసుకుందాము. ఎప్పుడు గెంటెతో చేపల కూరని కలిపెట్టకూడదండి. మొండి తిప్పుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్న ప్రకారం తిప్పుకోవాలి. కట్టెల పొయ్యి మీదే వండిన అన్నంతో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అండి.